సార్ నమస్తే సార్. నమస్తే. సో తిరుమల లడ్డు వివాదం అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా కాంట్రవర్సీ అయిపోయింది. సో ఆ వివాదంలో సిట్ దర్యాప్తు బృందం ఇచ్చినటువంటి రిపోర్ట్ తర్వాత రోజా గారు ఒక మాట అన్నారు. సో జంతువులకు అన్నారు కదా, అది లేదంటున్నారు. పవన్ కళ్యాణ్ మా జగనన్న కాళ్ళు గడిగి నీళ్లు తలపైన పోసుకో అనే విధంగా రోజా గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. సో తన వ్యాఖ్యలకి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? రోజా గారు ముందు మీ క్యారెక్టర్ని పరిశీలన చేసుకోండి. ప్రజలకు ఎప్పుడైనా ఏదైనా చేశారా? మీ జగనన్న విషయం మాట్లాడతా నేను, అర్థమైందా? అక్కడ లడ్డు విషయంలో కల్తీ జరిగిందో జరగలేదో ఇంకా సిట్ రిపోర్ట్ వచ్చింది, ఆల్రెడీ జరిగిందనే వచ్చింది. మీరు ముందుగానే జరగలేదు అనేది ప్రచారం చేసుకుని మీ యొక్క 3 ఛానల్ కొంచెం ఫేమస్ ఛానల్ కొన్ని ఉన్నాయి, వాటిలో పబ్లిసిటీ చేసుకోవడం మొదలుపెట్టారు. ఆల్రెడీ దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు. అది జరగకోకుండా ముందుగానే మీ సైడు ప్రచారాలు చేసేసుకుని ఏం జరగలేదు, సిట్ రిపోర్ట్ ఇచ్చేసింది, జరగలేదని క్లియరెన్స్ ఇచ్చేసింది, అయ్యి ఎవరికి ఇచ్చారు? ఈరోజు మాట్లాడుతున్నారు ప్రజల్లో, అవి తెలుసుకోండి. తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించిన వాళ్ళంతా ఈరోజు పెద్దలందరూ మాట్లాడుతున్నారు, వాటి గురించి వివరాలు ఇస్తున్నారు, అర్థమైందా? ఆల్రెడీ ఎవరు చేశారు, ఎవరి ద్వారా అయింది, ఎక్కడ జరిగింది అన్ని క్లియరెన్స్గా ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. అందరినీ త్వరలో మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇదే చేస్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇదే చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మంచిగా బతుకు. ఎవరికన్నా నువ్వు ₹1 దాన ధర్మాలు చేసింది ఎక్కడన్నా ఉందా? ఆ తిరుపతిలో మీ అన్నదమ్ములు లిక్కర్ బిజినెస్లు అవి ఇవి చేసుకోవటం, ఇట్లాంటి పాలతు లెక్కలు తప్ప. ఇప్పుడు జగన్ ఏదైనా మంచి పని చేశాడా? ఎప్పుడు కులాలను మతాలను పార్టీలను రెచ్చగొట్టే పనులు తప్ప మనస్సాక్షితో ఏదైనా ప్రజలకి ఒక మంచి పని చేశాడా? పవన్ కళ్యాణ్ జగన్ కాళ్ళు గడుగురి నెత్తి మీద పోసుకునేంత సీన్ లేదు. పవన్ అంటే ఏంటి? ఆయన దేవుడితో సమానం. ఇవాళ ఆంధ్రప్రదేశ్కే కాదు, తెలంగాణ ప్రజలకి, యావత్ తెలుగు ప్రజలకి, టోటల్ ఇప్పుడు ఎక్కడికెళ్ళు మహారాష్ట్ర వెళ్ళు, ఎన్ని చూస్తున్నావు నువ్వు, ఎన్ని వీడియోలు చూస్తున్నావు? పవన్ గురించి నువ్వు కెలక్కు. నువ్వు అసలు ఆఫ్టర్ ఆల్, ఎందుకంటే ఒక చిన్న బచ్చావి, ఆయన్నేదో అనేసేసి నువ్వు ఫేమ్ అయిపోవాలని చూసుకుంటున్నావు, అర్థమైంది? పవన్ జోలికి రాకు రోజా. ఆ మాటకు మేము ఏం సమాధానం చెప్తామంటే, జగనన్న కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోమన్నది. జగనన్న కాళ్ళు కడిగి ఆమె పోసుకోమని, కానీ ఆయన ఒక చర్చికి పోయే వ్యక్తి, ఆయన చర్చికి పోయే ఒక వ్యక్తి, ఆయన కూడా దేవుడే నేను అనను. అరే ఈయన 24 గంటల్లో పవన్ కళ్యాణ్ దేవుడి పూజలో దేవుళ్ళను అదే ఇంకా అన్నీ తెచ్చింది తెలుసు మీకు, తీసి చెప్పకున్నా. ఆయన కాళ్ళు కడిగి ఆమెను పోసుకోమను, జగన్ని పోసుకోమను, వాళ్ళ పార్టీ మొత్తం ఇట్లా జల్లుకోమను. ఆయన బుద్ధులు ఇలా కొత్తాయి. రోజా ఎవరు? రోజా పవన్ కళ్యాణ్ కాళ్ళు, పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు రోజాను పోసుకోమను, వాళ్ళ పార్టీలో పోసుకోమను. ఆయన ఎందుకు పోసుకోవాలా? ఇవి అడుగుదానికి అసలు సిగ్గుందా రోజాకు? ఎంతమంది తిట్టిన ఆమెకు ఇంకా బుద్ధి రాదు, బుద్ధి వస్తుంది ఆమెకు. ఏ పార్టీ పవన్ కళ్యాణ్ మీద ఆయన మీద పడి ఆడటం, పొద్దున్న లేస్తే ఆమెకి ఇంకా పని పాటలు ఏం లేవా? ఎందుకంటే అది కాళ్ళు గడగని. ఆ లడ్డులో వచ్చిందంటే పెద్దోళ్ళు ఉండరు, పోలీసు వాళ్ళు ఉండరు, దానికి చేసేటోళ్ళు అందరు ఉండరు కదా, వాళ్ళు చూసుకుంటారు కదా, దానికి వదిలేయాలి. కానీ ఆయన కాళ్ళు గడిగి జగనన్నని ఏమైనా సంకన ఎత్తుకోమని, ఆయనని పొద్దులేత కడిగి ఇలా వేసుకోమను, వాళ్ళ కుటుంబాన్ని మొత్తం. ఆమెని మంచిగా ఈని ఆమె ఇప్పటికైనా గమ్మున నోరు మూసుకొని ఉండాలి. కానీ ఊకే బూతుల పంచంగాలు చేయబట్టి అసలు ఆ పార్టీ పడిపోయిందా రోజాతోటి. ఇది నేను పక్కా చెప్తున్నా, ఆ పార్టీ ఎట్లా పడిపోయింది తెలియదా? మరి ఎందుకు మాట్లాడుతుందామా? పవన్ కళ్యాణ్ మీద పడి ఏడితే మాత్రంగా ఆమెకు మంచిగా ఉండదు. ఆడలో అందరం మేమే చూపిస్తామమ్మా, చూపించారు కూడా, ఆంధ్రాలో చూపించలేదా? మరి ఇంకానన్నా బుద్ధి రాలేదా రోజాకు? రోజా అంటే ఇప్పుడు మాకు కోపం కాదు, ఆ మాట్లాడే పద్ధతి, ఆ వరుస బాగలేదు. నిజమే, అన్న దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే అంత పెద్ద ఆర్థిక నేరస్తుడు ప్రపంచంలో ఎవడో లేడు కాబట్టి, ఇండియాలో లేడు. ఫస్ట్ ప్రపంచం గురించి పక్కన పెడితే ఒక తరం బిడ్డల భవిష్యత్తు నాశనం చేసినటువంటి గొప్ప ఆర్థిక నేరస్తుడు కాబట్టి అలాంటి వ్యక్తి కాళ్ళు కడుగుని నెత్తిమే పోసుకోవాలి. సిగ్గుండాలి మాట్లాడితే, సిగ్గు బిడు సీమి నెత్తురు ఇలాంటివి ఉండదు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి? అది అసలు నీయే కాదురా బాబు అని చెప్తుంటే ఎదో మొఖాలు వేసుకుని మీడియా ముందుకు రావడం అది కరెక్ట్ కాదు. ప్రజల్ని ఎర్రోళ్ళని చేయకూడదు, ఎర్రోళ్ళని పిచ్చోళ్ళని చేసి ఈవేళ బర్రెల్లాగా రోడ్ల మీద దొలితే అది సాంప్రదాయం కాదు. నేనేమంటానంటే ఈవేళ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? నెయ్యే కాకుండా తయారు చేశారు, దాని రిపోర్ట్ పూర్తి కెమికల్స్ కలిపి తయారు చేశారు. ఏ కెమికల్ అని పూర్తి రిపోర్ట్ రాలా. అయినా సరే వీళ్ళేదో గొప్ప
ఇంకా మాకు మాకు వెదకు ఘనత చేసినట్లు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ కింద పడి దొలుతుంది రోజా. నిజంగా మా కాలపు అంటే మా తరం మహాపతివ్రత రోజా గారు మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది మాకు. ఎందుకంటే ప్రతిదాన్ని తిమ్మిని బమ్మిని చేయడం, బమ్మిని తిమ్మిని చేయడం ఆమెకు అలవాటే. ఎందుకంటే చాలా చక్కటి, ఆమె ఎక్కడ పాదం పెట్టినా ఆ పాదం తాలూకు వాల్యూ అందరికీ తెలుస్తుంది కాబట్టి. నిజంగా ఇప్పటికైనా వెంకటేశ్వర స్వామి పట్ల చేసిన అపచారానికి చెంపలేసుకుని కాళ్ళ నడకన మెట్ల మీద వెళ్ళి మోకరించి స్వామి మేము తప్పు చేశాము క్షమించని చెప్తే భగవంతుడు ఏమైనా క్షమిస్తాడేమో, ఆ 11ని 5కైనా తెస్తాడేమో అని అనుకుంటున్నారు జనమంతా. నిజంగా వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతుంది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, నెయ్యి కాకుండా తయారు చేశారా బాబు మీరు అని చెప్తుంటే అసలు అందులో పందికోవు కలలేదు కాబట్టి మాకు తప్పు లేదు, జంతుకోవు కలలేదు కాబట్టి మాకు తప్పు లేదు, మేము నిజాయితీ పరులమే. ఆ నెయ్యి కాకుండా తయారు చేస్తే మాత్రం పెద్ద తప్పు కాదన్న. తప్పు కానప్పుడు 11 సీట్లకి భగవంతుడు ఎందుకు తీసుకొచ్చాడు, అది ఆలోచించుకోవాలి కదా. సో ఇదేంటంటే ఫస్ట్ దీని గురించి మాట్లాడాలంటే ఇది ఇంపార్టెంట్ టాపిక్. తిరుమల అనేది ఒక పవిత్రమైన స్థలం. ఇది నాటే ఆంధ్ర తెలంగాణ, ఇది యావత్ వరల్డ్ వైడ్ వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉన్నారు, కలియుగ దైవం కాబట్టి. సో ఆమె రోజా గారు మాట్లాడడం, అది కోర్టు ఇచ్చిన తీర్పు అది నెయ్యి కాదు అని అంటున్నారు. సో నెయ్యి కాదంటే అది ఏదో మిక్సింగ్ జరిగిందండి. సో ఇంత పవిత్రమైన స్థలాన్ని అపవిత్రం చేయడం, అది కోర్టు తీర్పు వచ్చిందంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలి పబ్లిక్. సో ఆయన్ను పవన్ కళ్యాణ్ ఒక సొంత పార్టీ పెట్టుకొని సొంతంగా ఎదిగిన వ్యక్తి. సో అలాగే ఈమె కూడా ఒక వైసీపీ పార్టీ నుంచి ఎదుగుతూ వచ్చింది, ఒక ప్రజాప్రతినిధిగా ఉండి వల్గర్గా మాట్లాడడం అది ప్రజలకు ఏ విధమైన సంకేతం ఇస్తుంది. సో ఆమె బూతులు చూసి ఇంకా బూతులు ఇన్స్పిరేషన్ తీసుకుని బూతులు మాట్లాడాలా, అది కరెక్ట్ కాదు కదా. సో ఏమన్నా ఉన్నా కానీ సబ్జెక్ట్ మాట్లాడాలి. సో బూతులు మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఏమైనా ఉన్నా కానీ దాని సబ్జెక్ట్ మాట్లాడి ఆమె సరైన రీతిలో ప్రజలు ఆమె ఇంట్లో వాళ్ళగా మాదిరిగా మాట్లాడితే, పవన్ కళ్యాణ్ మన సౌత్ ఇండియాలోనే, నేను ఎవరికి ఫ్యాన్ కాదు, ఎవరు అభిమాని కాదు, పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్. రజనీకాంత్ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్ అంటే సో ఓన్లీ అభిమానం కాదు, ఆయన వ్యక్తిత్వాన్ని నచ్చి ఉన్నారు. అంటే ఎంటైర్ సౌత్ ఇండియాలో అంటే 4 స్టేట్ 5 స్టేట్లు ఉన్నాయి. సో ఆయన వ్యక్తిత్వం నచ్చే కదా. ఈవెన్ చిరంజీవి గారి కంటే కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన సేవాగుణం కానీ చేసే మంచి పనులు పట్టించుంటారు. అదే రోజా పవన్ కళ్యాణ్ గారి కంటే ఒక 10-15 ఏళ్ళ ముందు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చింది, పొలిటీషియన్కి వచ్చింది. బట్ ఆయనకు అభిమానులు కాదు, సొంత పార్టీ వాళ్ళు కొట్టేదానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు వైసీపీ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన మంచి మనిషి అయినప్పటికీ కూడా ఇలాంటి వాళ్ళ వల్ల, నోటి దురుసు వల్ల ఈ విధంగా పార్టీ పతనం అవుతుందని చెప్పేసి చాలా మంది ప్రజల అభిప్రాయం. ఇది మాత్రం 100% కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నప్పుడు మనం ఏదైనా సబ్జెక్ట్ మీద మాట్లాడాలి. బూతులు మాట్లాడడం అది కరెక్ట్ కాదు, సమంజసం కాదు కదా. బూతులన్నీ అనవసరమైన బూతులు మాట్లాడడం వల్ల ప్రజలు ఏ విధంగా అంటే ఆ బూతులు మాట్లాడడం వల్ల పబ్లిక్ ఇంకా బూతులు మాట్లాడాలనా, అది కరెక్ట్. బూతులు మాట్లాడకుండా సబ్జెక్ట్ మీద మాట్లాడితే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫాదర్ షాడో ఉంది. అదే రాజశేఖర రెడ్డి ఒక విజనరీ లీడరు, అది అందరికీ తెలుసు. రెండు రాష్ట్రాలకు తెలుసు. ఆయన ఒక కష్టపడి పైకి వచ్చాడు. నేను కూడా ఒక కడప జిల్లా వాసిని, నాకు తెలుసు. బట్ ఆయన ఎంటైర్ కొన్ని సంక్షేమ పథకాలు చేసి, ఆరోగ్యశ్రీ అయితేమి, 108 అంబులెన్స్ అయితేనేమి, కొన్ని రైతుల కోసం కొన్ని సంస్కరణలు అంటే మంచి పనులు చేశారు. అదే వాళ్ళ తండ్రి లెగసీ తీసుకొని ఒక ఓన్ పార్టీ పెట్టి వచ్చినాడు, కష్టపడ్డాడు. ఫస్ట్ తిరస్కరించినారు, రెండోసారి గెలిచినాడు. సో ఇలాంటి బూతులు అంటే వల్గారిటీ. ఓకే సార్, నమస్తే సార్. నమస్తే. సో తిరుమల తిరుపతి లడ్డు వివాదం అనేది ఓన్లీ ఇండియా వైడ్గా కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా కాంట్రవర్సీ జరుగుతుంది. సో రీసెంట్గా సిట్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో అసలు అది జంతువుల కొవ్వు కాదు కదా, నెయ్యే కాదని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది. అవునండి. సో దీనికి రోజా గారు ఏమంటున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో జంతువుల కొవ్వు అన్నారు కదా, సో ఇప్పుడు అది లేదని తేలింది కదా, జగన్ గారి కాళ్ళు కడిగి నీళ్ళు తలపైన పోసుకోని అనే విధంగా వ్యాఖ్యలు చేశారు. అవునండి. సో ఈ యొక్క వ్యాఖ్యని మీరు అంటే ఏ కోణంలో చూస్తారు? ఇది ఎలాగంటేనంటే ఒక ప్రత్యర్థి పార్టీగాను లేదా ఆపోజిట్ పార్టీగా ఉన్నప్పుడు సహజమండి అది. ఆ దాడి ఎలాగంటే ఒక కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆపోజిట్గా ఉన్నది వైసీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న రోజా గారు ఆ విధంగా అంటాం పెద్ద
తేడా ఏం కాదండి. ఎందుకంటే ఆవిడ తన పార్టీ తరఫున పోరాటం చేస్తుంది కాబట్టి ఆ విధంగానే అంటారు ఆవిడ. ఎలాగంటే ఇప్పుడు సపోజు మన తిరుపతి లడ్డు విషయంలోనూ లేదా ప్రసాదం విషయంలోనూ అది అందులో నెయ్యే వాడలేదు, అది అసలు కల్తీ జరగలేదన్న సిట్ ఇచ్చిన దానికి అసలు నెయ్యే వాడలేదు అంటున్నారు. నెయ్యి వాడకపోవడం కూడా తప్పే. యాక్చువల్గా కల్తీ జరగలేదన్న మాటకు ఒప్పుకోవచ్చు. వాళ్ళ వైసీపీ వాళ్ళ పోరాటం నెగ్గారనే అనుకోవాలి. కానీ అదే సమయంలో అది నెయ్యి కూడా కాదు అంటే ఇంకేంటి మరి, ఏదోటైతే కల్తీ అయితే జరిగింది. కల్తీ అంటే అది నెయ్యి కాకపోయినా వేరే ఏది జరిగినా సరే అది కల్తీ కింద లెక్క. పోనీ అది పక్కన పెడితే దానికి రోజా గారు వాళ్ళు అంటే మొన్న మాట్లాడడం ఏంటంటే వాళ్ళ నోళ్ళు పినాయిల్తో కడుక్కోవాలి, పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ పినాయిల్తో కడుక్కోవాలి, ఇలా ఆపోదేశారు. లేదా ఇప్పుడు అరవ శ్రీధర్ ఇటువంటి వాడిని పెట్టుకుని వాళ్ళు అంటే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇటువంటి వాళ్ళే. మొత్తం అంటే లైంగిక వేధింపులు వాళ్ళ వల్ల ఎంతోమంది ఆడవాళ్ళు లేదా అటువంటి సెకండ్ గ్రేడ్ లేదా థర్డ్ గ్రేడ్ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు జనసేన పార్టీలోనూ లేదా కూటమి ప్రభుత్వంలోనూ అనేసి వాళ్ళ నోళ్ళు అటువంటి పెంచి పోషిస్తున్న వాళ్ళని పెనాల్తో కడుక్కోవాలని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కాళ్ళు ఎందుకు గడి నెత్తి మీద మోసుకోవాలో అసలు ఆమెకు క్లారిటీ ఉందా? మీ జగన్ అయితే మీరు ఏమంటారు కాళ్ళు గడి మీరు పోసుకోర్రి. పవర్ స్టార్ని ఎందుకు మధ్యలో ఇన్వాల్వ్ చేసి ఆయన ఎందుకు బ్లేమ్ చేస్తుర్రు? ఏదైనా ఉంటే మీరు చూసుకోండి. ఇవన్నీ వచ్చి లూజ్ అయ్యి ఒకళ్ళకి వచ్చే ఫేమ్ అంతా ఆయన గ్రాఫ్ అంతా తగ్గించారు. ఎంత తగ్గించాలన్నా పవర్ స్టారే. అండ్ మోర్ ఓవర్ జగన్ కాళ్ళు కూడా నెత్తిలో పోసుకునే అంత ఏం చేసిండు సొసైటీకి? ఇంకా పవర్ స్టార్ అన్న చేసిండు అంతో ఇంతో. మన తెలంగాణలో ఒక టెంపుల్కి మనీ ఇవ్వడము, ఎక్కడైనా సరే రియాక్ట్ అవ్వడం, తెలంగాణలో హెల్ప్ చేయడం, ఇవన్నీ చేస్తున్నాడు. అంతేగాని కాళ్ళు కానీ నెత్తిలో పోసుకోవాలంటే ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాళ్ళు కడిగి వాళ్ళ నెత్తి మీద పోసుకోవాలి. వాళ్ళు ఏం చేసారు సొసైటీకి? ఏం చేస్తుర్రు అని ఇన్ని జరుగుతున్నాయి. వాళ్ళు ఏమైనా రియాక్ట్ అవుతుర్రా? అలర్ట్ అవుతుర్రా? అదే పవర్ స్టార్ అయితే వెంటనే రియాక్ట్ అవుతారు, దేని దానికైనా రియాక్ట్ అవుతారు. అంతేగాని కాళ్ళు కడగడాలు, నెత్తి మీద పోసుకోవడాలు ఇవన్నీ ఎందుకు? వీలే కడుక్కొని మీరు పోసుకోరు రోజా గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పవన్ అన్న కాలు ఆమె 100 సార్లు కడిగి నెత్తి మీద పోసుకున్న ఆమెకి అయితే మాత్రం పుణ్యం రాదు. ఎందుకురా అంటే ఆమె అంత పాపిస్ట్రాలు. ఎందుకురా అని చెప్తున్నా, ఓన్లీ పవన్ అన్న విషయంలో అని కాదు. ఇప్పుడు బయట రోడ్డు మీదకి ఎక్కుతుంది ఆమె. ఎందుకు ఎక్కుతుంది తెలుసా? బయట చాలా ప్రజలు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎప్పుడు రోడ్డు మీద ఎక్కదు. అబ్బే పవన్ అన్న ఇన్వాల్వ్ అయ్యి ఉంటేనే ఎక్కిద్ది. అర్థమవుతుందా? అంటే ఆ దృష్టిలో పవన్ అన్న మీద ఉన్నట్టుంది. మేము ప్రేమించిందేమో మా అన్న రిజెక్ట్ చేశాడు అవ్వట్లేదు అనుకుంటా. లేకపోతే ఏంటండి అది వరస్ట్గా. ఎంతసేపు పవన్ అన్నేనా? మీరు ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు ప్రజల మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇప్పుడు మన వాళ్ళు ఏవైనా జరుగుతున్నాయి, పవన్ అన్న వాటి మీద దృష్టి పెడుతున్నాడా? పెట్టట్లేదు కదా. ఇంకెందుకంటే అంత దూరం నాకు అర్థం కాదు. మీరు ప్రజల మీద దృష్టి పెడితే నెక్స్ట్ అయినా సీఎంలు అవుతారు, నెక్స్ట్ అయినా మీరు వస్తారేమో. కొంచెం ఎంత మా పవన్ అన్నైనా మంచి, ఎవరైనా మంచి చేస్తే వాళ్ళు రమ్మని మేము కోరుకుంటాం. మా పవన్ అన్నే చెప్పారు ఆ మాట, మీరు ప్రజలకి ఎవరు హెల్ప్ చేస్తారు, వాళ్ళు ఎవరు వచ్చినా మా ప్రాబ్లం లేదని. అలా కాకుండా ఎంతసేపు పవన్ అన్న మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, వీళ్ళ మీద దృష్టి పెడతారేంటి? వీళ్ళు ప్రజల మీదగా దృష్టి పెట్టాలి. ఎక్కడైతే ప్రజల ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర పోయి దృష్టి పెట్టి అవన్నీ సాల్వ్ చేయమని చెప్పండి. నెక్స్ట్ ఏమైనా ఒక పద్ధతి పాడు ఉంటుంది, గెలుస్తారు. అలా కాకుండా ఇలాంటి వాటిలోనే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, వీళ్ళు ఇప్పుడు పట్టుకుందాం, కిందకి లాగేద్దాం, ఇలా చూస్తే మాత్రం చెప్తున్నా సంకనాగిపోతారు.